నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వడ్డే ఓబన్న 119వ జయంతి వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గల్లామాధవి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, వడ్డెర నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేదల హక్కుల కోసం, స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. అందుకే ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములకొండ శ్రీనివాస్, మల్లికార్జునరావు, బత్తుల జాన్ సైదా, జంపా నాగేశ్వరరావు, చల్లా లీలా భానుప్రసాద్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని గుర్తు చేస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న ఆయన జీవితాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దానికోసమని మనం ఒక పండగగా జరుపుకోవాలి అని చెప్పి వడ్డెర సోదరులు అందరూ కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ని చాలా సానుకూలంగా మన సవితా మినిస్టర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దీనికి సహకరించడం ఎంతో శుభపరిణామం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే ఇలాంటి ఒక మహనీయులు వారి యొక్క లైఫ్ హిస్టరీని వారు మన కోసం, మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఒక ఆదర్శంగా నిలిచినారు. ఆయన లైఫ్ హిస్టరీని మనము నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆయన లైఫ్ హిస్టరీని మనము ఒక ఎగ్జాంపుల్గా స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరం కూడా పేద ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక సమానత కోసం పని చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 666 మంది శాస్త్రీయ నృత్య కళాకారులు నృత్యాలతో ఈ సంబరాలను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పలు క్రీడా పోటీలను కార్పొరేషన్ నిర్వహించనుంది. వీటిల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. గౌరవ శాసనసభ్యురాలు గల్లామాధవి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఈస్ట్లో నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తప్పకుండా నగరంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ యొక్క మంచి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా, అంటే సంక్రాంతి అంటేనే మన సంస్కృతి, ఈ యొక్క సంస్కృతిని తెలుసుకొని, అట్లాగే రైతన్నలు ఆ రోజున, సంక్రాంతి రోజున రైతులు ధాన్యం తెచ్చే రోజు కాబట్టి ఆ రోజున అందరూ కూడా, ఆ తర్వాత కనుమ రోజు గోపూజ, అట్లాగే అందరికీ ఇక్కడ పెద్ద పెద్ద కళాకారులందరూ. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి గారు సంక్రాంతి సంబరాలు 2026 సంవత్సరం ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడే మీరు చూశారు, దాదాపు 660 మంది చిన్నారులు ప్రదర్శన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సంక్రాంతి సంబరాలు చాలా భారీ ఎత్తున, చాలా చక్కగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ఈ సంబరాలు కంటిన్యూ అవుతాం. ఇళ్లలో చోరీలకు పాల్పడే నిందితులపై కూడా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఎస్పీ వకుల్ జుందాల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 24వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నొలకపేటలో ఆనంద్ కుమార్ నివాసంలో చోరీ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో తమ సిబ్బంది విచారణ చేపట్టగా విజయవాడ కృష్ణలంకకు చెందిన షేక్ హుస్సేన్ నిందితుడిగా తేలిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 4.79 లక్షల రూపాయల బంగారు, వెండి ఆభరణాలు, 4.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాలకు పాల్పడే వారెవరైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో
ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుసేన్ అలియాస్ బెకర్, అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్లో రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలంటూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఉపవాస దీక్ష ప్రారంభించారు. గుంటూరులో జరిగిన ఉపవాస దీక్షల్లో మాజీ మంత్రి జేడీ శీలం, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. దేశంలో రైతు కూలీల కోసం 2005లో ఏర్పడిన చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమని మాజీ మంత్రి జేడీ శీలం వెల్లడించారు. దానిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జీరాంజీ చట్టాన్ని తెచ్చిందని మండిపడ్డారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ నూతన చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 4,000 కోట్లు భారం పడుతుందని సిపిఎం నాయకులు పాసం రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, ఎస్ఎం ఖలీల్, లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ సాంశివుడు, ఎన్ఎస్యుఐ కరీం, గంటా కిరణ్, వాల్మీకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ కొత్త పథకాన్ని తీసుకొచ్చి చాలా మార్పులు చేసి మరి పనిచేసే కార్మికులకు హక్కులకు తీసివేసి రాష్ట్రానికి అధిక భారం మోపి మహాత్మా గాంధీ పేరును తొలగించి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేసే ఈ విబిజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ మరలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏ రకంగా అమలు చేశారో, కోట్ల మందికి ఉపాధి కల్పించారో ఆ రకంగానే ఉండాలని చెప్పి దాదాపుగా సంవత్సరానికి 6.5 నుంచి 7 కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ ద్వారా బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది బతుకుతూ ఉన్నారు. ఈ 5 నెలలుగా ఈ పథకానికి జీతాలు ఇవ్వట్ల, 5 నెలలుగా పనిచేసే డబ్బులు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వ కాలంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. చంద్రబాబు నాయుడు గారు నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి మంగళవారం వెళ్ళి మోడీ దగ్గర అప్పు తీసుకురావటం కాదు, గ్రామీణ వాతావరణంలో పనిచేసి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించుకుంటూ తింటూ మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని విబిజీ రామ్జీ దాని అర్థం చెప్పి ప్రజలకు చెప్పండి. వరల్డ్ బ్యాంక్ సూచించిన సాల్ట్ పథకం అమలు చేయడం వలన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం వల్ల నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామన్నారు. అందుకే ఈ కౌన్సిల్ సమావేశంలో పాఠశాలల అభివృద్ధి కోసం తీర్మానం చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు బోధనా సమయం 1 గంట పెంచి విద్యార్థులకు విద్యను అందించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, రాజశేఖర్, కె శ్రీనివాసరావు, కెవిఎస్ ప్రసాద్, ఉపాధ్యాయ సంఘ నేతలు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నాణ్యమైన విద్య అందించేదానికోసం అవసరమైతే ఒక అదనంగా 1 గంట పనిచేయాలనేటువంటి నినాదాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇస్తూ ఉంది. కానీ ఈరోజు విద్యారంగానికి సంబంధించి పాలకులు ఎవరైనా, గత పాలకులు కానీ ప్రస్తుత పనిచేసే పాలకులు ఎవరైనా ఈరోజు విద్యారంగంలో ప్రత్యేకించి ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలని అమలు చేయటం వల్ల, సాల్ట్ పథకాన్ని అమలు చేయటం వల్ల ఈరోజు విద్యారంగంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తామని, ఈ సాల్ట్ పథకం అమలు తర్వాత ఈరోజు ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య కూడా ఈరోజు దరిదాపుగా 47% మాత్రమే ఉందండి. 53% ప్రైవేటు పాఠశాలలో ఉన్నారు. అలాగే బడ్జెట్లో గతంలో 11.9% ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 9.4% మాత్రమే బడ్జెట్లో నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒకవైపు బడ్జెట్ తగ్గింది, విద్యార్థుల యొక్క హాజరు తగ్గుతూ ఉంది, మూడోది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ ఉంది, విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా ఈరోజు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు.
గుజ్జన్గుండ్లలోని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓపెన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్, పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసెల్ ప్రెసిడెంట్ జి ప్రభు, వైసీపీ గుంటూరు జిల్లా బీసీసెల్ జనరల్ సెక్రటరీ కొండ రవి యాదవ్, వేలాదిరి బీసీ నాయకులు తురక రమేష్, నాగరాజు, ప్రతిపాడు నియోజకవర్గం బొల్లెద్దుల వెంకటేష్, ఆదర్శ్ నగర్ వెంకటేశ్వర రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జన్మించింది ఆయన మరి ఊయలవారి ఆస్థానానికి దగ్గరగా ఉన్నదంతా కూడా కర్నూలు జిల్లాలో కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కూడా ప్రతి ఒక్క వడ్డెర సభ్యుని రక్తబొట్టులో ఆయన ప్రతిమ కనిపిస్తాం. అదేవిధంగా పల్నాడులో చూసినా ఏ ప్రాంతంలో చూసినా కానీ వడ్డెర్లంటే నమ్మితే స్నేహానికి ప్రాణం ఇస్తారు అనేది ఈ రోజు కాదు, మరి చరిత్రలో 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉంది కాబట్టి. ఎల్వీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. జనవరి 13, 14 తేదీల్లో ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు కళలు, సాంస్కృతిక రంగ కార్యవర్గ సభ్యులు చిట్టినేని శివకోటేశ్వరరావు తెలిపారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను క్లబ్ పాలకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, ఇతర సభ్యులు ఆవిష్కరించారు. 2026 సంక్రాంతి ఉత్సవాలని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు జరపాలని చెప్పి మా పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 13, 14 తేదీల్లో సంక్రాంతి సంబరాల పేరిట ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలని భావితరాలు అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మా క్లబ్ సభ్యుల్లో, కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వాతావరణం పెంపొందించాలని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 13వ తారీఖున ముగ్గుల పోటీలు, రంగవల్లి ముగ్గుల పోటీలు, అదేవిధంగా 13వ తారీఖు సాయంత్రం వంటల పోటీలు ఏర్పాటు చేశాం. 14వ తారీఖు వచ్చేసరికి గంగిరెద్దులు, అదేవిధంగా డప్పు విన్యాసాలు, తెలుగు జానపద సందడి, నూతన వస్త్రధారణ పోటీలు, దంపతులు మహిళలకు విడివిడిగా కూడా ఈ వస్త్రధారణ పోటీలను కూడా నిర్వహించుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ముగ్గుల పోటీల ఫైనల్స్ ను ఓ కళ్యాణ మండపంలో నిర్వహించారు. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, వైసీపీ నేతలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. జగన్ గారిని వదులుకున్నందుకు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను వదులుకున్నందుకు ఎన్ని కష్టాలు పడుతున్నామో అని ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే సంక్రాంతి సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాల్ని ఇవ్వటం లేదు. అవి ఇస్తాము, అవి కాకుండా మేము కూడా సూపర్ 6 ఇస్తాము, ఇంకా 143 మేనిఫెస్టోలో పెట్టి చెప్పినవి ఏవి కూడా ఇవ్వకుండా ఎలా మోసం చేస్తారో మీ అందరికి కూడా తెలుసు. సో ఎప్పుడు కూడా మీకోసం పనిచేసేవాళ్ళు, మీ మంచి కోసం అహర్నిశలు ఆలోచించే వాళ్ళు, మీకు ఇబ్బంది లేకుండా ప్రతిదీ మీ గడప దగ్గరికి తెచ్చివ్వాలనుకునే నాయకుల్ని మీరు గెలిపించుకుంటే మీ ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి పండుగ కూడా చాలా సంతోషంగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. 2009 పాల్గొంటే రాను రాను పెరుగుతూ వచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మన ముగ్గుల ఆదరణ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నది. సాంప్రదాయాలు మరుగున పడతా ఉన్నాయి. హరిదాసులు కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, కోడి పందాలు అంటే వాళ్ళు జోదం ఆడుతున్నారు కాదది, అది ఒక సాంప్రదాయం. సంక్రాంతికి కోడి పందాలు వేయటం అనేది సాంప్రదాయం, అది వాళ్ళ జోదంగా మారిపోయింది అనుకున్నది వేరే అంశం. ఇవాళ రోజా గారు వచ్చిన తర్వాత మేము మరి శివ అలాగే నూరి ఫాతిమా గారు 2 పుంజులు వచ్చాయి. ఆ పుంజులు కూడా అక్కడ కోడి పందాలు వేసి మీ అందరినీ కూడా ఆహ్లాదపరిచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక మంచి వాతావరణం. రోజు రాజకీయాలు మాట్లాడుకుంటుంటాం, రోజు విమర్శలు చేస్తాం.
తాడికొండ మండలం లాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్, తరుణ్ అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మరో 3 చికిత్స పొందుతున్నారు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. డెంటల్ డాక్టర్ సాత్విక్ పాల్గొని చెవి, ముక్కు, దంత సమస్యలపై అవగాహన కల్పించారు. చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తకుండా పిల్లలు, వయోవృద్ధులు మాస్కులు ధరించడం మంచిదని సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను సంప్రదించడం ద్వారా దంత సమస్యలను ముందుగానే అరికట్టవచ్చని చెప్పారు. సో మన నోట్లో 3-4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్సైజర్. ఇన్సైజర్ అంటే మనకి ఎదురు పన్ను, నవ్వినప్పుడు కనిపించే ఫస్ట్ టూత్, అది ఇన్సైజర్ పన్ను ఉంటుంది. దాని తర్వాత లాటరల్ ఇన్సైజర్ అంటే ఇన్సైజర్ పక్కనున్న పన్ను, దాని వెనకది కెనైన్ అంటాం. తర్వాత ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. ఎదురు పళ్ళు అంటే ఇన్సైజర్స్. ఇన్సైజర్స్ అనే పళ్ళు సిజర్ లాంటివి. బేసికలీ ఏమైనా కట్ చేయడానికి, అంటే మనం కాయలు కొరగటానికి కానీ ఏమైనా టేర్ చేయడానికి యూజ్ చేసే పళ్ళు ఫ్రంట్. నెక్స్ట్ వెనక వచ్చేది కెనైన్. కెనైన్ అంటే మన కూర పన్ను. కూర పన్ను ఎలాగైతే మనకి యానిమల్స్లో టేర్ చేసుకోవటానికి లాగుతామో, మనుషుల్లో కూడా ఎప్పుడైనా మీట్ తిన్నప్పుడు కానీ ఏమైనా తినాలన్నప్పుడు ఆ కూర పళ్ళతోనే స్ట్రెంగ్త్తో మనం ఇయర్ బడ్స్ తో మీరు బయట వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ వరకు క్లీన్ చేసుకోవడం. లోపల మీరు ఇయర్ బడ్ పెడుతున్నారంటే లోపల ఉన్న వ్యాక్స్ ని ఇంకా లోపలికి పుష్ చేస్తున్నారు మీరు బడ్ పెట్టడం వల్ల. సో జస్ట్ బయట వరకు క్లీన్ చేసుకోవచ్చు. అసలు మీకు ఇయర్ లోపల చోకి బడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెవి దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది. మీరు ఈ మాట్లాడినప్పుడు, చూ చేసినప్పుడు, అంటే నవ్వినప్పుడు, లేకపోతే స్నానం చేసినప్పుడు అది బయటకు వచ్చేది. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో వంగపండు ప్రజా కళా ప్రస్థానం సమాలోచన సదస్సు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బి పూర్ణ మాట్లాడుతూ వంగపండు తన రచనలతో, పాటలతో ఆనాటి మునుసబు, కర్నాల, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసే పరిస్థితి కల్పించారని గుర్తు చేశారు. ఆయన తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమాలను ముందుకు నడిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కందిమళ్ల సాంబశివరావు, నాయుడు గోపి, అట్టాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. వంగపండు అంటే ఈ రాష్ట్రంలో కొద్ది గొప్ప సాహిత్యం కానీ లేకపోతే కళారంగంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి గొప్ప వాగ్గేయకారుడు వంగపండు. ఒక భూభాగవతం అనేటువంటి నృత్య రూపకం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున వందల దళాలు, వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి గొప్ప కళారూపం అది. ఆ కళారూపం ఏ స్థాయిలో వెళ్ళిందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. అది కర్ణం మున్సిపల్ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎలా ఉంది అనేటువంటిది, ఈ దేశంలో ఎలా ఉంటుంది అనేటువంటిది దాంట్లో చెప్పారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రతి 4వ శనివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహించే స్పెషలిస్టులచే ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరిరక్షణ సభలో అగర్వాల్ ఐ హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రసన్న జగన్ జ్యోతి పాల్గొని ప్రసంగించారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవకుమార్ అధ్యక్షత వహించారు. మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు క్రమం తప్పకుండా ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా రెటినోపతి వంటి ప్రమాదకర కాంప్లికేషన్లను తొలి దశలోనే గుర్తించవచ్చని, చికిత్స ద్వారా చాలా వరకు కంటి చూపును పరిరక్షించుకోవచ్చని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న జగన్ జ్యోతి అన్నారు. షుగర్ ఎక్కువైపోవడం అలాంటివి ఏమైనా జరిగినప్పుడు
వెనకాల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది రెటీనాకి. బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్ని బ్రేక్ అయ్యి లోపల చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కానీ మనకి ఎర్లీ స్టేజెస్లో మన విజన్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. మనకి షుగర్ ఉండి చాలా ఇయర్స్ అవుతుంది, లైక్ 5 years 10 years అయినా కూడా మనకి చూపు క్లియర్గానే ఉంటుంది. బట్ లోపల చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోయింటాయి ఒకవేళ షుగర్ కంట్రోల్ లేదు అంటే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం షుగర్ చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ ఆల్సో ఎవ్రీ 1 yearకి ఒకసారి రెటీనా చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా లోపల రెటీనాలో ఉన్నా కూడా అది ముందే చూడడం వల్ల అది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ముందే కాపాడుకోవచ్చు. బీపీ ఉంటే బీపీ కోసం అంత రెటీనా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒకసారి చేంజెస్ స్టార్ట్ అయితే లాస్ట్ స్టేజ్కి వెళ్తే డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. సో అంటే రికవరీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.